నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలు. మీకందరికీ యేసయ్య పేరిట శుభవందనాలు ప్రకటిస్తున్నాను. మీరు కూడా మీ పక్క వాళ్ళకి వందన వచనం చేయండి. మంచిది ప్రియులరా, చదువుబడిన దైవ వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విశేషమైన సంగతులు రాశారు. యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న రోజుల్లో కొందరు ఒక వ్యక్తి విషయమై రికమెండ్ చేస్తున్నారు. ఇతడు మేలు పొందుటకు యోగ్యత కలిగినవాడు, ఇతనికి మేలు చేయండి లేక సహాయం చేయండి అని రికమెండ్ చేస్తున్నారు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని చేత ఎవరైనా మేలు పొందాలంటే వారు యోగ్యులై ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే వారు యోగ్యులై ఉండాలి. అర్హతను కలిగిన వారికి మాత్రమే దేవుడు మేలు చేస్తారు. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక మాట చెబుతాను. ఓ త్రాగుబోతు వచ్చారు, ప్రార్థన చేయండి అన్నారు. ఆశీర్వదించాం. ప్రభువా, ఈ బిడ్డను ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యము దయచేయండి అనేసి మనం ప్రార్థన చేశాం. మన ప్రార్థన అతని జీవితంలో నెరవేరింది అనుకోండి, అతడు యోగ్యుడు అని అర్థం. మనం ప్రార్థన చేసినా అతడు మారలేదు, ఆరోగ్యం కుదట పడలేదు అంటే అతడు యోగ్యుడు కాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. ఎవరు యోగ్యులో వారికి మాత్రమే ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు యోగ్యతను మనం సంపాదించుకోవాలి. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఒక మిలిటరీకి సెలెక్ట్ కావాలి అంటే ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయరు. కరెక్ట్గా ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇన్ని సెకండ్లలో ఇన్ని మీటర్లు పరిగెత్తాలి. అవన్నీ అయిపోయిన తర్వాత మరలా టెస్టులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఎవరైతే యోగ్యులో వారికి మాత్రమే మిలిటరీలో ఉద్యోగాలు ఇస్తారు. అలాగే ఒక ఐఏఎస్, ఒక ఎంఆర్ఓ, ఈ లోకంలో అధికారం పొందాలంటే యోగ్యత కలిగిన వారికి మాత్రమే ఆ అధికారాన్ని ఇవ్వటానికి వీలవుతుంది. అలాంటిది పరలోకములో నుండి ఆశీర్వాదాలు మన మీదికి రావాలంటే ఎలా పడితే అలా తిరిగిన వారికి రావు. మందిరానికి వస్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, వింటున్నావు, వినలేదని చెప్పలేదు, ప్రార్థన చేస్తున్నావు. కానీ ఈ ప్రార్థనకు వచ్చే ఆశీర్వాదాలు పొందే యోగ్యత నీకుందా? అదే మనం కలిగి ఉండాలి. యోగ్యత లేకపోతే మేలు కలగదు. బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నమాట. మీకు ఎవరైనా వందనాలు చెప్తేనే కొంతమంది వందనాలు చెప్తారు. నేను పెద్దవాణ్ణి కదా, లేకపోతే నేను పెద్దదాన్ని కదా, నాకు ముసలిప్రాయం వచ్చిందిగా, ఈ పిల్లలు నాకు వందనాలు చెప్పొచ్చు కదా అని కొందరు అనుకుంటారు. ప్రియులరా, వందనాలు చెప్పినా నీకు చెప్పకపోయినా నువ్వు ముందు చెబితే ఆ వందనం వలన వచ్చే ఆశీర్వాదం అతడు పొందటానికి యోగ్యుడైతే అతడు అర్హుడవుతాడు.
అతనికి దీవించబడతాయి. ఒకవేళ అతడు అర్హుడు కాకపోతే నువ్వు చేసిన 100వ వచనం తిరిగి నీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరినైనా నువ్వు దీవించవు, దేవుడు నిన్ను దీవించుగాక అన్నారనుకోండి, అతడు యోగ్యుడైతే ఆ దీవెన అతని మీదకి వస్తుంది. యోగ్యుడు కాకపోతే నువ్వు దీవించిన దీవెన తిరిగి నీ మీదకి వస్తుంది. కాబట్టి మనం దీవించటమే నేర్చుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యోగ్యత లేని వారికి దేవుని కుమారులయ్యే అర్హత లేదు, పరలోక రాజ్యమునకు వారు యోగ్యులు కారు. యోగ్యత వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో నేను మీతో కొన్ని మాటలు చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త, విత్తువాడు తన విత్తనము విత్తుటకు బయలుదేరి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోగ్యమైన మనస్సుతో, సున్నితమైన మనస్సుతో ఎవరైతే దేవుని మాటలు అంగీకరిస్తున్నారో, యోగ్యము కలిగని యోగ్యత లేకుండా కొందరు ఉంటారు. అంటే హృదయంలో ముళ్ళ పొదలు కలిగిన మనస్సు, కొందరు రాతి గుండె కలిగిన మనస్సు, కొందరు మెత్తనైన పదునైనటువంటి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన మనసు కలిగిన వాళ్ళు. ఈ 3 రకాల గుంపులో మనము యోగ్యమైన మనస్సు కలిగిన వారమై ఉంటే ఆ వాక్యం మనల్ని ఫలిస్తుంది. ఆమేన్. ఆ వాక్యం మనల్ని అభివృద్ధి పరుస్తుంది. ఆ వాక్యం మనల్ని లోకంలో అనేక ఆశీర్వాదాలు పొందటానికి యోగ్యతను కలుగజేస్తుంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, నీ హృదయంలో కఠినమైన మనస్సు ఒకవేళ నీ హృదయం ఉంటే, ఒకవేళ నీ హృదయములో ముళ్ళ పొదలాంటి తుప్పులు నీలో ఉంటే, కొందరు నాలుకతో మాట్లాడితే కోసుకుపోతుంటాయి కదండి, గుండెలు కోసుకుపోవా? వాళ్ళకి కత్తులు అవసరం లేదు, వాళ్లకు బల్లేలు అవసరం లేదు, బ్లేడ్లు అవసరం లేదు. మాటలే తోటల్లాగా దిగుతూ ఉంటాయి. కొందరికి ఎంత చెప్పినా మనసుకి ఎక్కదు, వాళ్ళు రాతి గుండె, కరుకైన హృదయం కలిగి ఉంటారు. అలాంటి వారి హృదయాలు ఫలించవు. దేవుని వాక్యాన్ని ఎవరైతే యోగ్యమైన మనస్సుతో, దాని అర్థం యోగ్యమైన మనస్సుతో ఎవరైతే అంగీకరిస్తున్నారో వారు 30, 60, 100 ఫలిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోగ్యత నువ్వు సంపాదించుకోవాలి అంటే, యోగ్యతను సంపాదించుకోవాలి అంటే సకలమైన దుర్నీతికి నువ్వు దూరంగా ఉండాలి, సకలమైన పాపానికి నువ్వు దూరంగా బ్రతకాలి, సకలమైన అపవిత్రతకు నువ్వు దూరంగా బ్రతకాలి. అప్పుడే నువ్వు యోగ్యతను సంపాదించుకుంటావు. నా ప్రియమైన దేవుని సంగమా, 2వ మాట చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉందట? కిరీటం అంటే ఎవరికి ఉంటుంది? రాజులు, ఏలుబడి చేసేవారు. యోగ్యుడు మాత్రమే ఏలుబడి చేస్తారు. యోగ్యులు మాత్రమే అధికారము కలిగి ఉంటారు. యోగ్యులు మాత్రమే అధికారము చలాయించుటకు అర్హతను సంపాదించుకుంటారు. ఈరోజు నీకు యోగ్యత లేదనుకోండి, నువ్వెంత చదువు చదివినా ప్రయోజనం లేదు, నీకెంత పదవి ఉన్న ప్రయోజనం లేదు. నా సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, వారు కిరీటం, వారు మహిమ కలిగిన వాళ్ళు,
దేవుని చేత దీవించబడిన వారు. ఇంకొక మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 18వ వచనం చూడండి. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? కొందరు వాళ్ళే డబ్బా కొట్టుకుంటుంటారు కదా. మేము దాన ధర్మాలు చేశాం, మేము పుణ్యకార్యాలు చేశాం, మేము అది చేశాం, ఇది చేశాం. నువ్వెన్ని గొప్పలు చెప్పుకున్నా లోకం మెచ్చుకుంటే నువ్వు యోగ్యుడో కాదు. లోకం నిన్ను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే అన్నదానం చేసిన వాడిని మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. వస్త్రదానం చేసిన వాడిని మెచ్చుకుంటారా? మెచ్చుకుంటారు. అలాగే నువ్వు చేసే దానాలు ఏమన్నా కానీ లోకం మెచ్చుకుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా? ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడవుతాడు. నీకంటూ ఒక అధికారి ఉన్నాడు, ప్రభు ఉన్నారు. ఆయన మెచ్చుకోవాలి నిన్ను, ఆయన గణపరచాలి నిన్ను, ఆయన మెచ్చుకునేలా యోగ్యతను సంపాదించుకోవాలి. ఇక్కడ కొందరు రికమెండ్ చేస్తున్నారు యేసు ప్రభుల వారికి, మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు, ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు, ఇతన్ని బ్లెస్ చేయండి. అయ్యా, నీ రికమెండేషన్ చల్లం ఇక్కడ. నా ప్రేమైన దేవుని సంగమా, ఆయనకై ఆయనే నిన్ను మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక చరిత్ర ఉంది. ఆ రాజ్యంలో అహస్వేరోషు రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో చాలామంది పొరుగు రాజ్యాల వారు రాజులు వచ్చారు. గొప్ప విందు జరుగుతూ ఉంది. దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాజులు అందరూ కలిసి ఒక మాట అన్నారు అహస్వేరోషుతో, అయ్యా, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని 127 సంస్థానాలకు అధిపతివి మీరు. మీ విజయం అనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. ఖచ్చితంగా వారిని మాకు పరిచయం చేయండి అన్నారు. తప్పకుండా చేస్తానన్నారు. వెంటనే వసతికి కబురు పెట్టారు, వసతిని రమ్మని చెప్పండి. వీళ్ళందరూ కూడా వసతిని చూడాలి, ఆమె సౌందర్యాన్ని, ఆమె గుణగణాలను చూడాలనుకుంటున్నారు, రమ్మని చెప్పండి. ఆమె కూడా విందు చేసింది. రాజు పిలుపుకు ఆమె తిరస్కరించింది. మీరు చదువుకోండి తర్వాత ఎస్తేరు గ్రంథంలో, వస్తి కంటే యోగ్యురాలైన మరొక స్త్రీని రాజు ఎన్నుకోవటానికి సిద్ధమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఎన్ని గొప్ప పనులైనా చేసి ఉండొచ్చు, కానీ ప్రభు మెచ్చుకోవాలి. ఇప్పుడు అహస్వేరోషు రాజు వస్తిని మెచ్చుకున్నాడా లేకపోతే తిరస్కరించాడా అంటే ఖచ్చితంగా తిరస్కరించాడు. 2వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే, ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీలందరికంటే ఎవరిని ప్రేమించాడు రాజు? ఈరోజు దేవుని చేత మెచ్చుకునే విధంగా సంఘముల అందరికంటే నువ్వు మెప్పు పొంది బిడ్డగా ఉందువుగాక. సంఘముల అందరికంటే యోగ్యురాలుగా నువ్వు ఉందువుగాక. దేవుడు మెచ్చుకునేలాగా బ్రతుకుదుగాక. నువ్వెందుకు ఉండకూడదు ఒక ఎస్తేరులాగా? తిరుగుబాటు, వాక్యానికి తిరుగుబాటు, దేవుని మాటకు తిరుగుబాటు. ఇందాక మనం చదువుకున్న 95వ కీర్తనలో ఒక మాట ప్రభువుల వారు రాయించారు. చూడండి, మీరు నా మాట ఇప్పుడు వినిన ఎడల మీకెంతో మేలు. చదువుదా మాట. అదుగో కుమార్తె చదువుతున్నారు 7వ వచనములో, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. స్తోత్రం చెప్పండి.
దేవుని మాటను తిరస్కరించి యోగ్యతను కోల్పోతున్నాం. దేవుని మాట వింటే మనకు మేలుంది. ఎవరో నిన్ను రికమెండ్ చేయాల్సిన అక్కర్లేదు. యేసుప్రభుల వారి దగ్గరికి మరియమ్మ గారు వచ్చారు. బాబు నాయన, పెళ్ళికి వచ్చాం, పెళ్ళిలో ఒక విషాదమైన సంఘటన జరిగిందయ్యా. 100 మంది వస్తారనుకున్నాం, 200 మంది వచ్చారు. బాగా షార్టేజ్ అయింది. వీలైతే ఈ పని చేసి పెడతావా నీ పని వారితో, నీ సహదాసులతో అన్నారు. యేసుప్రభుల వారు, అమ్మా నాతో నీకేమి పని? మరియమ్మ రికమెండ్ చేసిన యేసుప్రభు ఒప్పుకోలేదు. ఆమె చెప్పండి. కొంతమంది భక్తులు అడుగుతూ ఉంటారు, మరియమ్మ యేసుప్రభును వేడుకో మా తరఫు నుంచి. ఎవరు భక్తులు వాళ్ళు? మరియమ్మ భక్తులు. మేరీ మాత మా తరపు నుంచి యేసుప్రభును బ్రతిమలాడుకో, మా పాపాలు క్షమించమని చెప్పండి. పునీత జోజప్ప గారు, మీరు కూడా మా తరపున ఒకరితో పలకండి. ఇక్కడ రికమెండేషన్ లెంచల్లో స్తోత్రం చెప్పండి. డైరెక్ట్గా ప్రభు నీకు యోగ్యతనిచ్చాడు. డైరెక్ట్గా నువ్వే అడగాలి. బైబిల్ చెప్తుంది, నువ్వు ఒక అధికారిగా సంఘంలో, సమాజంలో శాసించగలిగిన వ్యక్తిగా ఉండాలి అంటే నువ్వు యోగ్యతను సంపాదించాలి. ఒకవేళ మీరు అనుకుంటారేమో, అధికారం అంటే లోక సంబంధమైన అధికారి కాదు. అహాబు రాజు దగ్గరికి దైవజనుడైన ఎలి వచ్చాడు. ఇద్దరిట్లో గనులు ఏళ్ళు చెప్పండి. రాజరికం చేస్తున్నది అహాబు రాజు, కానీ ఈయన సాధారణమైన మనిషి ఏలియా. రాజు లోకపు మనుషులను, సైనికులను, ప్రజలను శాసించవచ్చు, కానీ ఏలియా దైవజనుడు ఆకాశాన్ని శాసించాడు. చెప్పండి యేసుకి స్తోత్రాలు. భూమి మీద వర్షం పడకుండా ఉండుగాక అంటే 3.5 ఏళ్ళు వర్షం పడలేదు. వీళ్ళల్లో అధికారి ఎవరు ఇప్పుడు చెప్పండి? ఏలియానే. నువ్వు శాసిస్తే రోగాలు పోతున్నాయి, నువ్వు శాసిస్తే దయ్యాలు పోతున్నాయి, నువ్వు శాసిస్తే సమస్యలు తొలగిపోతున్నాయి. రాజ్యాన్ని పాలించే వాళ్ళు కాదు అధికారులు, ప్రపంచాన్ని శాసించే వాళ్ళ అధికారులు. యేసు ప్రభు శిష్యుల గురించి ఒక మాట రాయబడింది, వాళ్ళు భూమిని తలకిందులు చేయువారు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభుని గురించి శిష్యులు అన్నారు, ఈయన ఎవరు? ఈయనకు సముద్రములో పడుచున్నది, గాలి కూడా ఆగిపోతున్నది. ఈయన ఎవరు? ఎవరు? ఈయన ప్రపంచాన్ని శాసించగలిగిన అధికారి. ఆమేన్. యోగ్యత కలిగిన వాడు, ప్రపంచాన్ని శాసించగలిగిన అధికారం కలిగిన వాడు. 3వ ఆశీర్వాదం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చూద్దాం. మరియు మీరు ఏ పట్టణములోనైనాను, గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. స్తోత్రం చెప్పండి. ఆమేన్. కొంతమంది సంఘస్థులు, సంఘ బిడ్డలు మాలాంటి సేవకులను ప్రేమించి ఆహ్వానిస్తుంటారు. ఆహ్వానించినప్పుడు సేవకులు బ్లెస్ చేయాలంట. ఏమని? శుభం అని చెప్పండి. ఆ ఇంటికి సమాధానం చెప్పండి. ఏ ఇల్లు యోగ్యమైనదైతే విచారం చేయమన్నాడు ఆయన. ఇల్లు యోగ్యమైన ఇంటికే వెళ్ళండి. ఆమేన్.
సేవకుని చేర్చుకునే యోగ్యమైన ఇల్లుగా నువ్వు ఉందువుగాక. ఆమేన్. సేవకుని చేర్చుకునే యోగ్యమైన ఇంటి యజమానులుగా మీరుందరుగాక. 10వ వచనం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ 11వ వచనంలో చాలా సంగతులు చక్కగా రాయించాడు. ఏ ఇల్లు యోగ్యమైనదో మీరు విచారించండి. యేసయ్యకు స్తోత్రం. ఆలోచించాలి మనం ఇక్కడ. దైవజనుడు చెప్పకుండానే మీ ఇంట్లోకి రావాలి. స్తోత్రం కలుగును గాక. పిలవకుండానే మీ ఇంట్లోకి రావాలి. అబ్రాహాం ఇంటికి పిలిచింటే వెళ్ళాడా? పిలవకుండానే పోయాడా? మళ్ళీ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. లోతు ఇంటికి పిలిచింటే పోయాడా? పిలవకుండానే పోయాడా? పిలిచినా రానన్నాడు. పిలిచినా నేను రాలేను. మనం కొన్ని కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇక్కడ. యోగ్యమైన ఇల్లుగా మనం మార్చుకోవాలి. నేను అంటాను, మీ మధ్యలో తిరిగే మీ దైవజనుడే మీ ఇంట్లోకి రాలేకపోతే సృష్టికర్త అయిన దేవుడు మీ ఇంటికి వస్తాడా? లోక సంబంధమైన వాటినన్నిటిని ఎప్పుడైతే మనం తిరస్కరిస్తామో యోగ్యతను సంపాదించుకుంటాం. ఆమేన్. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చూడండి, బైబిల్లో ఆయన చెబుతున్నాడు, యోగ్యమైన వారిని ఇంట్లో ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమని చెప్పండి. యోగ్యత వలన మీకు సమాధానము దొరుకుతుంది. యోగ్యత వలన మొదట మనం ఫలిస్తాం. యోగ్యత వలన మనం లోకాన్ని, ప్రపంచాన్ని శాసిస్తాం. యోగ్యతల వలన మనం సమాధానంగా ఉంటాం. యోగ్యత లేకపోతే ఒక ఆయన యేసుప్రభుని చేర్చుకున్నాడు. యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. యేసుప్రభు కూడా వచ్చారు. కానీ ఆ ఇంట్లో సమాధానం లేదు. ఆ ఇంటికి దేవుడు సమాధానం అని చెప్పలేదు. ఆ ఇంట్లోకి వచ్చి పరిగెత్తుకుని వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్లతో పాదాలు కడిగిన ఆ తల్లికి దేవుడు సమాధానమును పలికాడు. ఈరోజు యేసుప్రభుల వారు నీ ఇంటికి వచ్చినా నీకు సమాధానము కలగలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు యోగ్యుడవు కాదు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుడైన ఏలియా గారు సారెపతు ఇంటికి వెళ్ళాడు. ఆ ఊర్లో విధవరాలు ఒకటి ఉందట. ఏమండి, ఒక ఊర్లో ఒకటే విధవరాలు ఉంటుందా? మాట్లాడండి. ఒక ఊరిలో ఒక విధవరాలే ఉంటుందా? చాలామంది ఉంటారు. కానీ ఎవరు యోగ్యులో ఆ ఇంటికి మాత్రమే దైవజనుడు వెళ్ళాడు. నీకు సమాధానం కలగాలంటే నువ్వు యోగ్యతను సంపాదించుకోవాలి. లాస్ట్ చూడండి, రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయం 52వ వచనం. రాజుల మొదటి పుస్తకం 1వ అధ్యాయము 52వ వచనం. సొలొమోను ఇలాగు సెలవిచ్చింది, అతడు తనకు యోగ్యునిగా అగుపరుచుకొని ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనను కింద రాలిపడదని కనపడిన ఎడల దేవుని స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి. ఇక్కడ సొలొమోను క్రీస్తుకు సాదృశ్యంగా కనబడతారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు యోగ్యుడుగా కనబడితే, అయ్యా నువ్వు యోగ్యుడు అయితే నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలిపడదు.
నీ హృదయములో దౌష్ట్యము కనపడిన ఎడల ఖచ్చితంగా మరణశిక్ష ఉంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీకు యోగ్యత ఉంటే మరణము లేదు అని దేవుడు చెప్తున్నారు. యోగ్యత ఉంటే నీకు సమాధానం, యోగ్యత ఉంటే నువ్వు ఫలిస్తావు, యోగ్యత ఉంటే పరిపాలన చేస్తావు. ఈ యోగ్యత ఎందుకు అవసరము? యోగ్యత మనకి ఎందుకు అవసరము? ఎందులో రాయబడిన గూఢమైన సంగతి ఏమిటి అని మనం ఆలోచిస్తే, తెస్సలోనియులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. చూడండి, పౌలు తెస్సలోనియులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీరు దేని కొరకు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము, గమనించాలి, దేవుని రాజ్యము కొరకు మనం యోగ్యత కలిగి ఉండాలి. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మనకేముండాలి చెప్పండి? ఏముండాలి? యోగ్యత ఉండాలి. మందిరములో ప్రవేశించినంత ఈజీగా దేవుని రాజ్యంలో ప్రవేశించలే. కొన్ని అర్హతలు ఉన్నాయి. దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. భూమి మీద నిన్ను చూసిన వాళ్ళు, నన్ను చూసిన వాళ్ళు చాలా మంచి సాక్ష్యం కలిగి చెప్పవచ్చు. ఎందుకంటే మన ప్రవర్తించే ప్రవర్తన మనిషిని మోసం చేసింది. అందుకే మనుషులు మనలో తప్పులు వెతకలేదు. ఒకవేళ వెతికిన కప్పిపెట్టే మంచి టెక్నిక్స్ మీ దగ్గర ఉన్నాయి. అయితే దేవుని రాజ్యం అలా కాదు. యోగ్యత కలిగిన వారికి మాత్రమే దేవుని రాజ్యములో యోగ్యత. ఆమె ఆ మాటకు కొన్ని సంగతులు ప్రభువులు పౌలు గారు చెప్తారు, గమనించాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం. తీశారా? అక్కడ 8వ వచనం సహోదరి చదువుతున్నారు. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారు. ఎంత పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ, పెద్ద లిస్టు పెట్టాడు ప్రభుల వారు. దేవుని రాజ్యానికి యోగ్యతను కలిగిన వారి, యోగ్యత లేని వారి గురించి ఇక్కడ రాశారు. దొంగలైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారినైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. బైబిల్ వైపు చూడండి, అందరూ బైబిల్ చూడండి. ఇక్కడున్న వారిలో మీరెవరైనా ఉన్నారేమో చూసుకోండి. ఎక్కడున్న వారిలో, ఈ గుంపులో మీరున్నారేమో చూసుకోండి. కొన్ని గుంపుల పేర్లు రాశారు ఇక్కడ. ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ ఉంటే మీరు అనొచ్చు, అన్నయ్య ఇవి ఏవి మాలో లేవు, కానీ అప్పుడప్పుడు నేను అబద్ధాలు ఆడతాను. ఇక్కడున్నవి నాలో ఏమీ లేవు, ఈ గుంపులో నేను లేను, కానీ అప్పుడప్పుడు నేను అబద్ధాలు ఆడతాను, నేను మోసం చేస్తాను.
ఇందులో ఒక్కటి నీలో ఉన్న నువ్వు యోగ్యతను కోల్పోతావు. దేవుడు ఏది చెప్పినా కారణం లేకుండా చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యానికి యోగ్యత కలిగిన వారుగా మీరు ఉండండి. తెస్సలోనికి రాసిన పత్రికలో ప్రభు చెప్పిన మాట, దేవుని రాజ్యమునకు యోగ్యులగునట్లుగా మీరుండండి. ఇప్పుడు దేవుని రాజ్యానికి యోగ్యత లేని వారి గురించి ఇక్కడ రాశాడు. వీళ్ళు కారు, వీళ్ళు కానేరరు. ఎందులో ఒక్కటి నీలో ఉన్న దేవుని రాజ్యానికి యోగ్యత నీకు లేదు. ఇప్పుడు ఎలా మరి? ఎప్పుడు ఎలా? అయ్యో, ఇన్నాళ్ళ భక్తి వ్యర్థమైంది కదా, ఎన్ని సంవత్సరాల భక్తి వ్యర్థమైంది కదా. ఒక చిన్న మాట చెప్తాను మీకు, అద్భుతమైన సంగతి, మీకు తెలిసిన మాట. తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు. త్రాగుబోతుగా, మోసగాడిగా, అబద్ధికుడిగా, వ్యభిచారిగా, అన్ని రకాల పాపాల్లో అతడు పాలు పొందాడు. దేశంలో కరువు వచ్చింది, తినడానికి ఏమీ లేదు, సరైన వస్త్రాలు లేవు, గడ్డం మాసిపోయింది, బట్టలు మాసిపోయాయి, బ్రతుకు మారిపోయింది. పందులతో సహవాసం చేశారు, పందులు పొట్టు తినడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ స్థితిలో మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయనేమనుకుంటా అంటే చచ్చిపోయింది మేలనుకుంటా. ఇక బతికి ప్రయోజనం లేదు. కానీ ఆ కుమారుడికి బుద్ధి వచ్చింది అని బైబిల్ చెప్పింది. ఆ కుమారుడికి ఏమొచ్చిందంట? నీకు ఇప్పుడే బుద్ధి వచ్చునుగాక. ఆమె చెప్పలేదు, మీరు గట్టిగా చెప్పాలి. ఇప్పుడే బుద్ధి పుట్టునుగాక. బుద్ధి పుట్టినప్పుడు అతడు మాట్లాడిన మాట 18, 19 వచనాలు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, మళ్ళీ చదువుమా, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను. ఏమండి, ఈడ తండ్రి కుమారుల సంభాషణ. తండ్రి కుమారుడికి చెప్పాలనుకున్నాడు. ఇక్కడ తండ్రి కుమారుడికి చెప్పాలనుకున్నప్పుడు, తండ్రి నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కాదు అని చెప్పాలి. కానీ ఈ కుమారుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను పరలోకమునకు విరోధముగా అన్నాడు. ఇక్కడ సబ్జెక్టే లేదు. ఈ లోకపు తండ్రి నిన్ను మెచ్చుకోలేదు అంటే పరలోకపు తండ్రి కూడా నిన్ను మెచ్చుకోవటం లేదు. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ తండ్రి నిన్ను మెచ్చుకోవట్లేదు, పరలోకపు తండ్రితో కూడా నీకు మెప్పు లేదు. అందుకే ఒక చక్కని మార్గం, నువ్వు ప్రార్థన చేయాలి. బుద్ధి వచ్చిన ఈ కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని రాజ్యంలోనికి స్వాగతం పలికాడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇక్కడున్న అన్నిటిలో ఒక్కటైనా మనలో ఉంటే యోగ్యులం కాదు. అయితే యోగ్యతను సంపాదించుకోవటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఏంటది? పశ్చాత్తాపం. అయ్యా, నేను పరలోకానికి మీకును విరోధంగా పాపం చేసి తిని నన్ను క్షమించండి.
ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తండ్రి పనివారికి చెప్పాడు, ఇతనికి స్నానం చేయించండి, ఉంగరం పెట్టండి, వస్త్రాలు ధరింప చేయండి, పాదములకు చెప్పులు తొడగండి. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు గనక గొప్ప విందు ఏర్పాటు చేద్దాం. స్తోత్రం, హల్లెలూయా. రికమెండేషన్తో వచ్చేది కాదు పరలోకం. మనుషులు మెచ్చుకునేలా చేసేది కాదు పరలోకం. ప్రభువు మెచ్చుకునేలా బ్రతకటమే పరలోకానికి యోగ్యత. నువ్వు మంచిగా పాటలు పాడతావు, దేవుడు నిన్ను దీవించుగాక. మంచి పరిచయం చేస్తావు, దేవుడు నిన్ను దీవించుగాక. అడిగి ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సమర్పణ ఇస్తావు, దేవుడు నిన్ను దీవించుగాక. బట్ నీకు యోగ్యత ఉంటే మాత్రమే ఆ దీవెన నీకు వస్తుంది. ఈరోజు దేవుడి మాటలు వింటున్నా నీవు. అన్న, బాగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. మా వరకు తప్పకుండా మీరు చెప్పిన సంగతులకు మేము ప్రార్థన చేస్తాం. నీవు యోగ్యుడవైతేనే బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆమె ప్రార్థన చేశాడు కానీ ప్రాణం పోయింది. పాస్టర్కి పవర్ లేదా? ప్రార్థనలో పవర్ లేదా? అతడు యోగ్యత లేదు, అందుకే ప్రాణం పోగొట్టుకున్నాడు. అతనికి యోగ్యత లేదు. ఈరోజు నీకు యోగ్యత ఉంటే నీ ఇల్లు నువ్వు చేసిన పరిచర్యను బట్టి దీవించబడుతుంది. యోగ్యత లేదు అని చెప్పటానికి ఈ పత్రిక చాలు. ఈ కొరింథీ పత్రికలో ఈ మాటలన్నీ కూడా ఒకవేళ ఉంటే వాటిని ఒక్కొక్కటిగా డిలీట్ చేసి అతి కృప దేవుడు మనందరికి దయచేయను కాక. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి,